భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మన నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్, దాని పరిస్థితి కొంచెం రోజు రోజుకి లాస్ట్ 10 days నుంచి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే వాళ్ళకి రోజు ఏదో ఒక దాడి జరుగుతుంది. వాళ్ళ ఆర్మీ పర్సనల్ చచ్చిపోతున్నారు. టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ వాళ్ళు అంటే వాళ్ళు యాక్చువల్గా పాకిస్తానీ తాలిబాన్ అంటారు. వాళ్ళు అటాక్స్ అవుతున్నాయి. తర్వాత బలూచ్ ఆర్మీ వాళ్ళ బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ అటాక్స్ జరుగుతున్నాయి. ఏదైతేనే పాకిస్తాన్ ఆర్మీకి అసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారు అంటే కొంతమంది క్లెయిమ్ చేస్తారు, మేము చేసామని. కానీ క్లెయిమ్ చేసిన వాళ్ళు నిజంగా వాళ్ళేనా కాదా అని చాలా డౌట్ వస్తున్నాయి. ఎందుకంటే అంతకుముందు ఒక లాస్ట్ 3-4 years నుంచి కూడా ఇండియాకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్న టెర్రరిస్ట్ లీడర్స్ అందరూ కూడా ఒకళ్ళని లేపేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులండి ఇండియాకి అగేన్స్ట్గా ఎవడైతే ఉన్నాడో వాళ్ళని ఒక 24 మంది 26 మంది దాకా లేపేశారు. టాప్ టెర్రరిస్ట్ లీడర్స్. అదంతా కూడా రా చేయించిందని చెప్పి వాడు అనేవాడు. మన వాళ్ళు మనకి ఎక్కడ లింకులు దొరకలేదు. రా చేయించింది అని అయితే నువ్వు ఏదైనా ప్రూఫ్ చూపించాలి కదా. పాప ఎవడో జాదవ్ అనే అతను అమాయకుడిని ఎవరు తీసుకొచ్చి జైలు పెట్టేది కదా, ఏమీ లేకుండా ఇరాన్ నుంచి ఎత్తుకొచ్చి. మరి అలాంటిది ఐఎస్ఐ అంత తెలివైన ఆర్గనైజేషన్ ఒక్క ప్రూఫ్ కూడా ఎందుకు వెతకలేకపోయింది? రా కాస్ట్ స్వాదిష్ అంటారు. ఈ రా చేయించిన పనులన్నిటికీ కూడా అస్సలు బ్యాక్ ట్రాక్ చేయలేకపోతారు, చూపించలేకపోతారు. సో అది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అది అలా ఉండగా ఇప్పుడు ఇదేంటి కరెక్ట్గా ఇండియాలో ఎలక్షన్ టైం అప్పుడు మనకి థ్రెట్ ఎప్పటి నుంచి వస్తుంది? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తుంది. ఆల్రెడీ చేయాలంటే వాడు చేయడం లేకపోవడానికి కారణం వాడే ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు వాడు టెర్రరిస్టులు పంపించిన పక్కన బట్టి వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్స్తో వాడే సతమతం అవుతున్నాడు. దానివల్ల ఇది కూడా ఇండియా యాక్టేనా, అజిత్ దోవల్ గారి ఎక్సలెంట్ స్ట్రాటజీయా అని చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఇది యాక్చువల్గా అంత అవ్వకపోవచ్చు. బిల్ క్లింటన్ తాలూకు వైఫ్ ఆవిడ హిల్లరీ క్లింటన్ ఎప్పుడో చెప్పింది, if you grow snakes in your backyard, you cannot expect them to bite only the neighbors. నీ పెరట్లో పాములు పెంచితే నీ పక్క వాడినే కాటేస్తాయని చెప్పడానికి వీల్లేదు. దానికి అవకాశం వస్తే నిన్ను కూడా కాటేస్తుంది అని చెప్పి ఆవిడెప్పుడు చెప్పింది. సో టెర్రరిజంని వాళ్ళు ఒక కల్టివేషన్ నర్సరీలాగా పెంచి పోషించారు. నర్సరీలో టెర్రరిస్టులు తయారు చేస్తారు కదా, అదే మొక్కలను తయారు చేస్తాం కదా, అలాగని టెర్రరిస్టులకి నర్సరీలాగా తయారైపోయింది ఒకప్పుడు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ ప్రొడక్ట్స్ నర్సరీ నుంచి బయటకు వచ్చిన ప్రొడక్ట్స్ అందరూ కూడా ఇప్పుడు పాకిస్తాన్కి అగేన్స్ట్గానే తిరగబడతారు. పాకిస్తాన్లో మీకు ప్రాబ్లం ఏంటంటే ఆర్మీ అంతా కూడా పంజాబీ సున్నీ వాళ్ళే. సున్నీ పంజాబీ వహాబీ ఈ ఆరిజిన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్మీలో ఉంటారు. బలూచ్ బెటాలియన్, బలూచ్ రెజిమెంట్ ఉంటుంది. ఆ బలూచ్ రెజిమెంట్లో అందరూ కూడా పంజాబీలే, పేరుకే బలూచ్. సో వీళ్ళు ఏంటంటే అప్రెషన్ విపరీతంగా చేస్తున్నాడు. ఇప్పుడు మీకు తెలుసు కదా, మనం వెస్ట్ బెంగాల్ ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది పూర్వం, దాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ అంటాం కదా. వాళ్ళ మీద 10 లక్షల మందిని చంపేశారండి. బంగ్లాదేశ్ని 10 లక్షల మంది పైన చంపేసి ఈ పాకిస్తానీ ఆర్మీ ఆ రోజుల్లో చంపేసి వాళ్ళ మహిళలను రేప్ చేసేసి చాలా ఘోరంగా అన్ఇమాజినబుల్ ఘాతకాలు చేశారు. వాళ్ళ ముస్లిమ్స్ మీద వాళ్ళు. సో అది విచిత్రం. అంటే రజాకారులు చేశారు అంటే హిందువుల మీద అనుకోవచ్చు, వాళ్ళ మీద వాళ్ళు చేశారు. అంటే వాళ్ళకి పెద్ద వాళ్ళు తేడా లేదు. ఆ రాక్షసత్వానికి
స్వపరభేదం ఉండదేమో. సో అలాంటి అప్రెషన్ చేయడం వల్ల రిటాలియేషన్ కూడా అంత ఘోరంగా ఉంటుంది. వాళ్ళు భయపడిపోయాడు. వాడు 3,000 మంది మన ఇండియన్ సోల్జర్స్కి 95,000 మంది పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు లొంగిపోయారు అనుకుంటున్నారు? ఈ ముక్తి బాహిని చూసి భయపడ్డారు. ముక్తి బాహినికి వదిలేస్తే వాళ్ళు ముక్కల కింద నరికేశారు వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీస్. అక్కడ పాకిస్తానీ ఆర్మీ, బంగ్లాదేశ్లో ఉన్న ఆర్మీ 95,000 మంది ఉండేవారు. వాళ్ళని ముక్తి బాహినికి మన ఇండియన్ సోల్జర్స్ వదిలేస్తే వాళ్ళని ముక్కలు నరికేశారండి. అది భయపడిపోయి సరెండర్ అయిపోయారు. మన వాడు ఇచ్చిన హామీ ఒకటే ఇచ్చారు, నీకు మిమ్మల్ని మీ ఫ్యామిలీని జాగ్రత్తగా తీసుకెళ్ళి బండి పంజాబ్కి అప్పచెప్పేస్తాం అని, మీ ఊరికి దింపుతామని ఒక్కటే హామీ ఇచ్చారండి మన నెగోసియేషన్ పాయింట్. దాంతో వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు. వాళ్ళు లేకపోతే తిరిగి రావాలనుకున్నారు పాపం. ఎందుకంటే ముక్తి బాహిని ఎంత కోపంతో ఉండేవాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు చేసిన ఏదో పనులకి వాళ్ళు దొరికితే మొత్తం వీళ్ళని కాకలకి గద్దలకి కొడేశారు, చంపేశారు. ఎక్కడ ఒక్కడిని కూడా వదిలేవాడు గారు. అలా ఉంటుందండి. వీళ్ళు ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది. ఇదే ట్రెండ్ మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎందుకంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళ మీద జరిగిన అప్రెషన్, వాళ్ళ పీపుల్ని ఎత్తుకెళ్ళిపోవడం, పనికొచ్చే లీడర్లు అందరినీ పట్టుకెళ్ళిపోవడం, వాడు ఏమైపోవడో తెలియదు, మళ్ళీ తిరిగి రాడు. బతుకున్నాడో లేదో చెప్పమంటారు పాపం. అలా పాపం మా లేడీస్ అందరూ కొంతమంది వెళ్ళి మా మిస్సింగ్ పర్సన్స్ సంగతి చెప్పండి, మాకు ఏమొద్దు, మాకు లిబరేషన్ కాదు ఏమొద్దు, మాకు మిస్సింగ్ పర్సన్స్ ఏమయ్యారో చెప్పండి అని చెప్పి ఒక ప్రొటెస్ట్ చేశారు ఇస్లామాబాద్లో. దానికి పెద్ద పెద్ద బెదిరింపులు, మిమ్మల్ని అందరూ రేపు చేస్తాం చంపేస్తాం అని బెదిరిస్తే అక్కడ వెనక్కి వచ్చి వెళ్ళిపోయారు బాబు. యాక్చువల్గా ఈ మిస్సింగ్ పర్సన్స్ అంతా స్టోరీ ఏంటంటే కొంతమంది అనేది చైనా వాడు ఆర్గాన్ హార్వెస్టింగ్ కోసం వాళ్ళు పెట్టుకుంటాట. చైనా వాళ్ళకి ఎక్కడైనా కిడ్నీ ఫెయిల్ అయితే ముందు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అదే బలూచ్ ప్రజలు ఎవరైనా ఉన్న లీడర్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఆర్గాన్స్ మ్యాచ్ అయ్యండి అంటే వెంటనే వాళ్ళు చెప్పేసి వీళ్ళు లాగేసుకుంటారు. సో ఈ కైండ్ ఆఫ్ ఘాతకాలు, ఘోరకృత్యాలు చేయడం వల్ల ప్రజలకి ఆర్మీ అంటే అసహ్యం ఎప్పటి నుంచో కలిగి ఉంది. అందుకోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ విపరీతంగా అటాక్లు ఇస్తున్నారు. అదే స్కూల్కి చెందిన వాళ్ళు టీటీపీ యాక్చువల్లీ తాలిబాన్ ఆఫ్ పాకిస్తాన్లో పెరిగిన తాలిబాన్. వీళ్ళకి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్కి మంచి లింకులు ఉన్నాయి. వీళ్ళు ఎలా కావాలంటే అలా వెళ్ళి వచ్చేస్తుంటారు. అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అంతా తెచ్చుకుని మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అంత ఫ్రీగా, అంటే ఆ బార్డర్ ఆల్మోస్ట్ పోరస్ అనమాట. అంత ఎవడు ఆపేవాడు లేదు, అడ్డేవాడు ఉండవు. సో తర్వాత వాళ్ళ కంట్రోల్ కూడా తగ్గింది. పాకిస్తాన్కి కంట్రోల్ ఇన్ దట్ ఏరియా, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఫాటా అంటారు కదా, ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ ఏరియా. ఆ ఏరియా అంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడ భయపడుతున్నారు, వాళ్ళకి అందరూ కలిపి ఒక దగ్గర ఉంటారు, బయటకు వెళ్ళడానికి ఒకళ్ళు వెళ్ళడానికి భయపడతారు. సో వాళ్ళ చేతుల్లో ఆ ఏరియా లేనట్టే ఇంచుమించు. అది తాలిబాను టీటీపీ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నట్టుంది. సో అలా ఉండగా ఇప్పుడు సింధ్ అండ్ పంజాబ్, సింధ్ వాళ్ళు కూడా కొంచెం దే ఆర్ నాట్ వెరీ హ్యాపీ. వాళ్ళు కూడా సెపరేట్ సింధిస్తాన్ ఏదో కావాలంటున్నారు. కాకపోతే చిన్న ఇష్యూ ఏంటంటే సింధీలు కొంచెం ఫైటర్స్ కాదు, వాళ్ళంతా ఇంటలెక్చువల్స్, బ్రెయిన్ వాడు దెబ్బ కొడతారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, యాప్ టైం రాగానే వాళ్ళు కూడా దే క్లెయిమ్ దేర్ ఫ్రీడమ్. ఒకసారి బలూచిస్తాను పిఓజేకే అవన్నీ, పిఓజేకే ఇండియాకి వచ్చేస్తుంది, బలూచిస్తాన్ ఏమో సెపరేట్ అవుతారంటాడు. అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఫాటా అలాగే సెపరేట్ అయిపోయింది. సో ఇవన్నీ ముక్కలు అయినప్పుడు అప్పుడు సింధు వాడు పైకి రాస్తారు, మాకు కూడా సెపరేట్గా పోతామంటాడు, మా వాటా మాకు పంచండి అంటాడు. అన్నదమ్ములు వాటారు. సరే, ఇదండి ఇప్పుడు పాకిస్తాన్ ప్రస్తుతం సిచ్యుయేషన్ చాలా ఇబ్బందికరంగానే ఉందండి. ఈ సింధు రివర్కి ఈస్ట్ వెస్ట్ ఉంటాయండి. ఈస్ట్ సైడ్ ఏమో ఐ థింక్ పంజాబ్ అండ్ సింధు ఉన్నట్టున్నాయి, వెస్ట్ సైడ్ ఏమో మిగతా ఉన్నాయి.
ఈ వెస్ట్ సైడ్ మీకు వైలెన్స్ ఎక్కువ, ఈస్ట్ సైడ్ మీకు అటాక్లు ఉండవు. అంటే పంజాబ్ మీద సింధ్ మీద ఎక్కువ అటాక్లు ఉండవు. కాకపోతే వాళ్ళు పవర్టీ అది కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. కొంచెం వాళ్ళకి లో అందరికీ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్గా ఉండదు. పీపుల్ ఆర్ ఎయిదర్ వెరీ రిచ్ ఆర్ వెరీ పూర్, మధ్యస్థంగా తక్కువ మంది ఉంటారు. అంటే బాగా బలిసిన వాళ్ళు, ఆర్మీ లింక్లో ఉన్న వాళ్ళు, ఆర్మీతో ట్రేడ్ చేసేవాళ్ళు అందరూ కూడా తెగ బలిసిన ఉంటారు అన్నమాట వాళ్ళు. కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా చాలా అడుక్కు తినే స్టేజ్లోనే ఉంటారు. అది ఆ వాళ్ళ ఇష్యూ. అది పంజాబ్ అయితే అన్ని రకాలుగానే వేరటం. సింధులో కొంచెం ఇష్యూ ఏంటంటే పవర్టీ అనుకుంటా. పంజాబ్ ఇస్ టోటలీ ప్రాస్పరస్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ డబ్బులు ఉంటే పవర్ కూడా ఉంటుంది. పంజాబ్ ఒక్క ఓన్లీ హ్యాపీ స్టేట్ ఇన్ హోల్ ఆఫ్ పాకిస్తాన్ ఇస్ పంజాబ్. హ్యాపీనెస్ కూడా వాళ్ళకి ఎలా మిగతా వాళ్ళతో క్రూరంగా ఉండే వాళ్ళు వచ్చిన హ్యాపీనెస్, అది మరి అన్నాళ్ళు సస్టైన్ అవుతుందని నేను చెప్పలేను. అదండి, మన పాకిస్తాన్ నైబర్ ఇస్ బిజీ విత్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్, సో హీ కెనాట్ క్రియేట్ ఎనీ డిస్ట్రప్షన్. మన ఎలక్షన్ క్యాంపెయినింగ్లోనూ కానీ ఎలక్షన్ టైంలో కానీ వీడు ఏమైనా చేయగలడా అన్నదానికి నేనైతే కష్టమే అనిపిస్తున్నాడు వాళ్ళు చేయడం. చైనా కూడా ఇప్పుడు కొంచెం చీజ్డ్ ఆఫ్గా ఉంది పాకిస్తాన్ తోటి. ఎందుకంటే మొన్న 4-5 చైనీస్ ఇంజనీర్స్ని వాళ్ళని చంపేశారు. బలుచోడు బీలేవాడు చైనీస్ ఇంజనీర్స్ని చంపేశారు. ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ ఏరియాలో చంపేశారు అన్నమాట. అది గోదర్ పోర్ట్లో అటాక్ అయ్యాయి. గోదర్ పోర్ట్ అంటే ఒక శత్రు దుర్భేద్యమైన మంచి ఫోర్ట్రెస్. అది 1 కిలోమీటర్ రేంజ్ దాకా 1 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి చెక్స్ అవుతుంటుంది. దానికి లోపలికి వెళ్ళడం కష్టం. అలాంటిది లోపలికి వెళ్ళి ఎలా టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో వాళ్ళకి అర్థం కాదు. సో చైనా వాడుకు పిఓజే కాదు, అదేది సిపెక్, చైనీస్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది కదా, దాన్ని మొత్తం వైడ్ ఆఫ్ చేసాడు. చెప్పాడు, బాబు మీ తోటి కావట్లేదు, కావాలంటే చెప్పు, మేము మా ఆర్మీని దింపుతాం. మా ఆర్మీ వాళ్ళు చైనా వాళ్ళ ఆర్మీ తిరిగిందంటే అది ఇంకా ఆ ఏరియా అంతా ఎనెక్స్ అయిపోయినట్టే. ఇంకా చైనాకి ధారాదత్తం అయిపోయినట్టే. ధారాదత్తం ఎక్కడైతే వాళ్ళు ఫుల్గా దిగుతారో వాళ్ళకి కంట్రోల్ తీసుకుంటారు. టిబెట్ లేకపోతే షింగ్యువాన్ ప్రావిన్స్ అలా ఇంకో ప్రావిన్స్ అయిపోతాయి పాకిస్తాన్ ఆ ఏరియా మాత్రం. సో ఇదండి పాకిస్తాన్ తాలూకు ప్రజెంట్ సిచ్యువేషను. అంత బ్రైట్గా లేదు మనకైతే. దానివల్ల మన ఎలక్షన్ టైం అంతా అయిందాక కూడా వీ కెన్ ఫీల్ సేఫ్ ఫ్రమ్ దట్ ఫ్రంట్. ఆ ఏరియా నుంచి మనకి ఇబ్బందులు కలగడానికి లేదు. అలాగే ఇప్పుడు ఇటుపక్క మనకి చైనా ఫ్రంట్లో కూడా, అంటే చైనా బార్డర్ అరుణాచల్ ప్రదేశ్ అనుకున్నాం కదా, అరుణాచల్ ప్రదేశ్ ఆ ఏరియా కూడా సేఫ్. ఎంచేతంటే మోదీ గారు ఒక సేలెట్ టనల్ ఏదో నిర్మించారు కదా, ఆ టనల్ వల్ల మన మూమెంట్ వాడికి కనపడదు. ఆ టనల్ నుంచి ఎన్ని వేల ట్యాంకులు వెళ్ళాయి, ఎంతమంది ట్రూప్స్ వెళ్ళారు, ఎన్ని బెటాలియన్ ట్రూప్స్ వెళ్ళాయి ఎవరికి తెలియదు. అది అన్నది సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. తర్వాత త్రూఅవుట్ ద ఇయర్ యాక్సెస్ ఉంటుంది ఆ ఏరియాకి. లేకపోతే మామూలు అంతకుముందు మంచు పడితే ఆగిపోయింది. ఆ ఏరియా అరుణాచల్ ప్రదేశ్ ఏరియా వాజ్ ఇన్యాక్సెసిబుల్ డ్యూరింగ్ వింటర్. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాంతో ఆ ఏరియా కూడా ఇట్ ఇస్ అండర్ కంట్రోల్. చైనా బార్డర్ కూడా సెక్యూర్. పాకిస్తాన్ బార్డర్ సెక్యూర్, చైనా బార్డర్ సెక్యూర్. సో వీ ఓన్లీ హ్యావ్ టు వెయిట్ టిల్ ద ఎలక్షన్ ఇస్ ఓవర్. ఆ తర్వాత మనం పిఓజేకి టేక్అవుట్ చేయడం, ఎలా చేయడం అన్నది మోడల్స్ ఆపరేట్ అంతా కూడా మన వాళ్ళు ఆలోచిస్తారని నేను అనుకుంటాను. ఇదండి సమ్ గుడ్ న్యూస్ అబౌట్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ బార్డర్ సిచ్యువేషన్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.